చాలా రోజుల తర్వాత ఇప్పటి నుంచో చూడాలి అనుకుంటున్నాను. కానీ ఈ రోజుకైతే అది అయింది. ఇక్కడైతే అన్నవరం క్యాంటీన్‌లో వచ్చి తినేసి పొద్దున్నుంచి ఫుడ్ అయితే ఏం తినలేదు. ఇక్కడ పిస్తా పప్పు అయితే ఒకటి తీసుకున్నాము టిఫిన్ చేశాక. తీసుకొని తిన్నాము. తర్వాత గుడి దగ్గరికి అయితే వెళ్ళడానికైతే చాలా బాగుంది. మా అమ్మనైతే ఇప్పటి నుంచో వెళ్దామని అనుకున్నాను. మా అమ్మనైతే బ్రతిమాలి వచ్చిందైతే వేరే పని, కానీ మా అమ్మనైతే బ్రతిమాలితే సరే అని ఒప్పుకుంది. ఇక్కడైతే చిన్ని రుబ్బు రోళ్ళు అవి అంటారు కదా, అవి అయితే ఉన్నాయి. నాకు చాలా భలే అనిపించింది, అందుకే వీడియో తీశాను. అలాంటివి చాలా ఉన్నాయి. ఇక్కడైతే అన్నవరం గుడికి వెళ్ళే దారికి అయితే వచ్చాము మనము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి అన్నవరం గుడికి. అయితే మెట్లు అయితే తక్కువ లేవు. నేను చూసి షాక్ అనమాట. మా అమ్మ అయితే ఆల్రెడీ 2 times అయిపోయింది ఇలాగే ఉంటుంది అనేసి అంది. బాబు ఇవన్నీ ఇప్పుడు ఎక్కాలా అనుకుంటూ వచ్చానమాట, కానీ అసలు ఎక్కినట్టే లేదు. చాలా పైకి వెళ్ళాక ఎంత భలే అనిపించింది, చాలా పీస్ఫుల్గా అనిపించింది. యాక్చువల్లీ మేమైతే క్రిస్టియన్స్, గుడికి అయితే వెళ్ళకూడదనేసి అనుకుంటారు చాలామంది. క్రిస్టియన్స్ అయితే ఎందుకు గుడికి వెళ్ళకూడదు అనేసి నా ఒపీనియన్. అది మీ ఇష్టం, వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, లేదంటే లేదు. ఇక్కడైతే మా అమ్మకి ఇచ్చిన వీడియో తీయమని మెట్లు ఎక్కుతున్నాను కదమ్మా అనేసి అంటే మా అమ్మ అక్కడ ఆగిపోయింది. సరే నువ్వు కూడా రా అనేసి వెళ్ళాను అంటే మా అమ్మ కూడా వచ్చింది. ఇక్కడైతే కొంతమంది అయితే మెట్లకు పసుపు కుంకుమ కూడా పెట్టి వెళ్తున్నారు. చాలా గ్రేట్ అసలు. అన్నవరంలో మెయిన్లీ అయితే పెళ్ళిళ్ళు అయితే ఎక్కువ జరుగుతున్నాయి. మేము చూసింది అయితే ఎక్కువ అందరూ పెళ్లి జంటలో ఉన్నారు. మొత్తం పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు. ఎక్కువ పెళ్ళిళ్ళ సీజన్ కదా, మెయిన్లీ అయితే పెళ్ళిళ్ళు ఎక్కువ జరుగుతున్నాయి. సగం దూరం అయితే వచ్చాము ఇప్పుడు మనము, ఇంకా సగం దూరం అయితే ఎక్కాలి. ఇక్కడ మా అమ్మ అయితే ఫ్లవర్ అయితే ఇచ్చింది పెట్టుకొని. మా అమ్మ అలా చిన్నప్పుడు పెట్టుకునేవారంట. ఇక్కడ చెవిలో పెట్టుకునేదని నవ్విచ్చేస్తుంది, అందుకు నేను నవ్వుతున్నాను. మా అమ్మ అయితే వెనకాల నుంచి ఎక్కి వెళ్ళిపోతుంది. ఇంకా రండి ఎక్కుదాం పదండి. చాలా 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 మెట్లు ఉన్నాయి. ఎక్కువైతే పెళ్ళిళ్ళు ఎక్కడ చూసినా సరే పెళ్ళి అంటే. ఫైనల్లీ పైకి అయితే వచ్చాము. ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా, దాని దగ్గర ఇంకా ఎవరైనా కోరికలు అవి ఉంటాయి కదా, వాళ్ళైతే ఇలా పెడతారంట, మా అమ్మ చెప్పింది. తర్వాత అక్కడి నుంచి ఇంకా ఉన్నాయి స్టెప్స్ ఇక్కడ నుంచి పైకి వెళ్తే ఇంకా గుడి. ఇక్కడే పెళ్ళిళ్ళన్నీ జరుగుతాయంట. ఇక్కడ ముగ్గులు ఉన్నాయి కదా, ఒక్కొక్క ముగ్గు మీద ఒక్కొక్క జంట పెళ్ళిళ్ళు జరుగుతాయంట, మా అమ్మ చెప్పింది. ఇక్కడ పందిర్లు కూడా భలే ఉన్నాయి కదా, క్యూట్గా చిన్నవి. ఇంకా అక్కడ నుంచి అయితే వీడియోస్ అయితే తీసాము. అక్కడ నుంచి అలా ఫ్రంట్కి వెళ్తే అందరూ కూర్చొని ఉన్నారనమాట. అక్కడ పైన కూడా ఉన్నాయి, మనం ఏమన్నా కొనుక్కోవాలి, బొమ్మలు, ప్రసాదాలు అవన్నీ ఇక్కడ ఉన్నాయి. అన్నవరం ప్రసాదం అయితే మోస్ట్లీ ఫేమస్ అన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుందంట. నేనైతే ఎప్పుడు తినలేదు, చాలామంది చెప్తారు. కొంతమంది ప్రసాదం కోసమే కూడా వస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. ఇక్కడైతే అందరూ కూర్చొని ఉన్నారు. ఇక్కడికి వచ్చాక చాలా బాగుంది. ఇక్కడ కీ చైన్స్, బొమ్మలు, చిన్నపిల్లలు ఆడుకోవడానికి టోపీలు ఇవన్నీ ఉన్నాయి. నేనైతే 2 బ్రాస్లెట్లు కూడా కొన్నాను. ఇక్కడైతే పెద్ద ఫ్యాన్, వీడియో తీస్తుంటే ఒక అబ్బాయి డబ్బులు ఖర్చు అవుతాయి అని అంటున్నాడు. చాలా బాగుంది. ఫైనల్ గాట్ ఇట్, సత్యనారాయణ స్వామి గుడి అయితే వచ్చింది. ఇక్కడైతే దేవుడిని తీసుకెళ్తున్నారు పల్లకీలోని. ఫొటోస్ తీసుకుందామంటే అస్సలు గాలి లేదు, అస్సలు అవ్వలేదు. చాలా బాగుంది గుడి అయితే. ఇంకా దట్స్ ఇట్, అంతే, తిరిగి వచ్చేస్తున్నాం. గుడి అయితే చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి.